హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మామూలుగా అయితే పొద్దున ఏదో ఒక టిఫిన్ చేసుకొని తింటాం కదా. పిల్లలు కూడా లేరు. పిల్లలు లేరు అని అంటే నాకు చాలా వరకు కిచెన్లో ఎందుకనో పని లేదు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్నే టిఫిన్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ అలాగా. ఇంకొకటి ఏంటంటే, ఈయన కానీ మా ఆయన కానీ పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, నేను మధ్యాహ్నం ఒక్కదాన్నే ఉంటే వంట చేసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తాను. ఒక్కదాన్నే కదా, ఏం వండుకుంటానులే అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఎంతసేపు అని గమ్ముగా ఉంటాను, ఆకలేస్తుంది కదా, ఎప్పటికో 2కో 3కో అట్లా వండుకొని తింటానమాట. ఎంతైనా పిల్లలు ఉంటే కొంచెం పని ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లో కూడా చాలా మంది ఉన్నట్టు ఉండిద్ది అనమాట. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళు కూడా లేరు. నాకు కూడా చాలా పని తగ్గిందనమాట. రోజు ఏంటంటే ఊరు వెళ్ళాలన్నమాట. అంటే చుట్టాల ఇంటికే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అవన్నీ కూడా నేనేమి షూట్ చెయ్యనులేండి. కాకపోతే చెప్తున్నా అనమాట. అంటే మనం డైలీ రొటీన్ వ్లాగ్స్ కాబట్టి షేర్ చేస్తుంది. రోజు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అవన్నీ కూడా ఏం షూట్ చేయను. బట్ జర్నీ ఏదైనా ఉంది అంటే షూట్ చేస్తానమాట. అసలు ముందు భయం వేస్తుంది వెళ్ళాలని అంటే. ఎందుకనంటే ఎండ చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 or 9 అయినట్టుంది. అంతేనా? టైం ఎంత అయింది? 9 అయ్యిందంట. అసలు ఎండ చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. అంటే మేము ముందే ప్లాన్ లేదనమాట వెళ్ళాలి అని చెప్పేసి. అప్పటికప్పుడు అనుకున్నాము. చాలా నెలల నుంచి వస్తాము అని చెప్తున్నాం, కానీ దగ్గర 3 నెలల నుంచి కుదరట్లేదనమాట. సరే ఈరోజు ఎలాగూ మా ఆయనకు వర్క్ లేదంట, ఇంకా టైం వేస్ట్ ఎందుకు, ఈరోజు ఖాళీగానే ఉన్నాం కదా, వెళ్ళొస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టుగా బయలుదేరి వెళ్తున్నాము. స్నానం చేసి వచ్చానమాట, రెడీ అయ్యాను, ఇంకా తినేసి వెళ్దామని చెప్పి. ఈ వ్లాగ్ వచ్చేసరికి మండే రోజు వ్లాగ్ అండి. అయితే ఫ్రెష్గా పెట్టేస్తాను అనమాట. మనం అంతకుముందు కొంచెం వీడియోస్ అవన్నీ కూడా లేట్ అయిపోయాయి అనమాట, వ్లాగ్స్ అవన్నీ. కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా పెడుతున్నాం కాబట్టి ఎక్కువ పెండింగ్ లేకుండా ఏ రోజు వీడియో ఆ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను. నిన్నటి వ్లాగే అనమాట. ఈరోజు ట్యూస్డే కదా, నిన్నటి వ్లాగే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అయితే పొద్దున టిఫిన్ అయితే ఏం చేయలేదండి. అందుకని నిన్న సండే మేము చికెన్ తెచ్చుకున్నాం కానీ వండుకోలేదనమాట. నేను అది చెప్పాను కదా, ఒక్కదాన్నే ఉంటే నాకేం వండుకోవాలనిపించదు అని చెప్పేసి అట్లా వండుకోకుండా నేను అలానే ఉంచేశాను. ఈవినింగ్ ఎప్పుడో మా ఆయన వచ్చారు. ఇంకా నైట్ టైం చికెన్ వండినా కూడా పెద్దగా సేల్ అవ్వదు, ఎందుకులే అని చెప్పేసి మేము చాలా లైట్గా తినేసాము. ఈ రోజు మండే కదా, ఇవాళన్నా వండుకుందామని చెప్పేసి ఇంకా అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి, చికెన్ కూడా మంచిగా కడిగేసి చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేశాను. అన్నం అయితే ఉడికిపోయిందండి, అదే ఉడుకుతా ఉండింది, స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా చేసేసుకొని తినేసి వెళ్దాం ఒకటేసారి అని చెప్పేసి. అదే చెప్పాను కదా, చుట్టాలింటికి వెళ్తున్నాము అని చెప్పేసి. మా ఆయన వల్ల చెల్లికి పాప పుట్టింది, చూసొద్దాము అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అంతే పోతుంది. ఈ రోజన్నా ఇంకా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. అనుకోకుండా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయనులే కానీ మాకు చిన్న పనులు ఉన్నాయండి. అంటే ఒక రోజు ఏదన్నా మా ఆయనకి వర్క్ లేదు అని అంటే ఆ రోజు ఒక 2-3 పనులు పెట్టేసుకుంటాం అనమాట, విడిగా ఎలాగో కుదరదు అని చెప్పేసి. అయితే మాకు గ్యాస్ సిలిండర్ మేము ఇంకా ఎక్కడికి ఏం మార్పించుకోలేదండి, ఊళ్ళోనే ఉంది. అడ్రస్ అదంతా నేమ్ అక్కడే ఉన్నాయి అనమాట. మాకు సిలిండర్ ఏదైనా రావాలన్నా ఊళ్ళోనే ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయితే ఇంకా సిలిండర్ తెచ్చుకోవాలన్నమాట, అదొక పని. ఆ తర్వాత ఇంకొక చిన్న పని ఏంటంటే, సచివాలయంలో ఉందండి, రేషన్ కార్డ్స్ అవి అప్డేట్ చేస్తున్నారు కదా. చైత్ర నేమ్ ఇంకా రేషన్ కార్డులో ఎంటర్ అవ్వలేదు, ఆ పని కూడా చూసుకుందాము అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. 2 పనులు ఒకసారి అవుతాయి అని చెప్పేసి. ఇంకొక పని కూడా నేను యాడ్ చేశాను, అదే వీడియోలో మీకు మాట్లాడుతున్నాను అనమాట. ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాం, ఈ పని ఉంది ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పేసి. మిగిలిన 2 పనుల వరకు ఓకే, కానీ నేను ఇంకోటి చెప్పాను, అది మా ఆయన అవన్నీ ఏమొద్దు, మనం ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. అందుకే నేను నవ్వుతున్నా, ఏంటి ఏమొద్దా అని చెప్పేసి. ఇంకా ఇద్దరం అన్నం తినేసామండి. తిన్న తర్వాత ఇంకా ఊరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అయితే ఈరోజు ఒక్క విషయం నేను మీతో షేర్ చేసుకుంటా. ఇది మా పర్సనల్గా, అంటే ఇప్పుడు మేము చేసిన ఒక పని వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, లేని వాళ్ళకి లేదు. మా పెళ్ళికి ముందే మేము ఒక ప్లేస్ కొన్నామండి. అది వచ్చేసరికి 5 సెంట్లు అనమాట. మా చేతిలో ఉన్న డబ్బులు తక్కువ, కానీ ఆ బడ్జెట్ వచ్చేసరికి ఎక్కువ. తీసుకోవాలని ఉంది. అలా అని తీసుకుంటే తర్వాత మనం అప్పు చేసి తీసుకుంటే తీర్చగలమా లేదా, ఎంత టైం పట్టిద్దనే భయం కూడా ఉంది. లేదు, మనం అలానే ఖాళీగా ఉంటే, ఏమీ లేకుండా ఉంటే ఇంకా అలానే ఉండిపోతాము. ఫస్ట్ ఏదైనా తీసుకుందాం, స్లోగా మనం అప్పులు అవి తీర్చుకోవచ్చులే అన్నట్టుగా చాలా ధైర్యం చేసి ఇప్పుడు నేను ప్లేస్ చూపిస్తానండి. ఆ ప్లేస్ ఒకటి తీసుకున్నాము. కొంతమంది ఏమో
గోల్డ్ లోన్ తీసుకున్నామండి. నా గోల్డ్ అంతా కూడా బ్యాంక్లో పెట్టేసి గోల్డ్ లోన్ తెచ్చుకున్నాం. కొంత అమౌంట్ ఏమో బయట ఇంట్రెస్ట్కి తీసుకున్నాం అనమాట. అయితే ఒక 3 సంవత్సరాలు మాకు బయట తీసుకొచ్చిన అప్పు తీర్చడానికి టైం పట్టింది. గోల్డ్ ఏంటంటే అది మన గోల్డ్ కాబట్టి మనకేం ఇబ్బంది లేదనమాట. అంటే మన దగ్గర ఉన్నట్టుగా, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. ఏమనంటే 5,000 ఉన్నా 10,000 ఉన్నా అలా కొంచెం కొంచెం పే చేసుకుంటా కూడా గోల్డ్ని మనం విడిపించుకోవచ్చు. కానీ బయట ఇంట్రెస్ట్కి తీసుకొచ్చామనుకోండి, అవి అలా కొంచెం కొంచెం ఇస్తామంటే తీసుకోరు కదా. అందుకని ఏం చేసామంటే ఫస్ట్ 3 years లోపల మేము బయట తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా తీర్చేసుకున్నాం అనమాట. గోల్డ్ లోన్ మాత్రం అప్పుడు కొంచెం అలా పే చేసుకొని సాధ్యమైనంత వరకు అన్నీ విడిపించుకున్నాం. కొన్ని ఇంకా ఉన్నాయి. కాకపోతే మేము ఎందుకని విడిపించుకోలేదు అని అంటే, గోల్డ్ అనేది దగ్గర పెట్టుకునే దానికంటే బ్యాంక్లో ఉంటేనే సేఫ్గా ఉంటుంది, అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చు, లేదు అంటే అక్కడే ఉంచేయచ్చు అని చెప్పేసి గోల్డ్ వరకు బ్యాంక్లోనే ఉంచామండి. క్లియర్ అయిపోయింది అనమాట. మాకు అప్పు చాలా తక్కువ టైంలోనే క్లియర్ అయింది. ఒక 5 years అంతే, తక్కువ టైమేనండి. అంటే అదే చెప్తున్నా, ఎందుకు తక్కువ టైం అంటున్నానంటే, మామూలుగా అయితే 5 years 6 years పట్టింది అని అంటే కొంచెం ఎక్కువ పట్టినట్టే. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అది మొత్తం కూడా మా ఆయనే కష్టం మీదే తీర్చేశాడనమాట. అందుకని ఎక్కువ టైం అని అంటున్నా. ఒక్కటే మనిషి ఇల్లు చూసుకుంటూ ఇంట్లోకి ఏం కావాలో చూసుకుంటూ అప్పటికి చిద్వి పుట్టేసి ఉన్నాడు. మా పెళ్ళైన తర్వాత 1 year లోపే చిద్వి పుట్టేశాడనమాట. అంటే పిల్లలు పుట్టారు అని అంటే ఎలా ఉంటుందండి, కొంచెం ఖర్చులు అవన్నీ కూడా పెరుగుతాయి కదా. ఇంట్లో వాడిని చూసుకుంటూ, తర్వాత ఇంట్లో కావాల్సినవి చూసుకుంటూ, అప్పులు కూడా తీర్చుకుంటూ రావడం ఒక్కటే మనిషి అంటే చాలా కష్టం. ఆ క్రెడిట్ మొత్తం అయితే నేను మా ఆయనకే ఇస్తాను. అలా నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ టైంలోనే ఈ ప్లేస్ కొన్న అప్పులు అయితే తీర్చేసుకున్నాం అనమాట. ఇదే ప్లేస్ మొత్తం రోడ్డు దగ్గర, ఇప్పుడు మా ఆయన అక్కడ నుంచొని ఉన్నారు కదా, రోడ్డు అనమాట. రోడ్డు పక్కన కాలువ ఏదో ఉంటుంది కదా, పంట కాలువ అంటారు. ఆ కాలువ దాటితే ఇంకా మనకి ప్లేస్ అనమాట. ఆ చివర వైట్ కలర్ పట్టా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఈ రోడ్డు వరకు మొత్తం 5 సెంట్లు అండి. దీన్ని ఎక్కడ ఇల్లు వేసుకోవాలి అని చెప్పేసి మనం ఊళ్ళో ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ కూడా పెట్టుబడి పెట్టి మట్టి తోలించుకున్నాము, పంపేయించుకున్నాము. కానీ ఇంకా మనకు తెలియదు కదా, మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఇది అవుతాము అనేది మన చేతుల్లో ఉండదు. అనుకోకుండా అక్కడి నుంచి వచ్చేసాము. చాలా మంది అప్పు చేసి కొనకూడదు, మన దగ్గర డబ్బులు ఉంటేనే కొనాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అది కూడా కరెక్టే అండి. మన దగ్గర ఎంత ఉంటే అంతే పెట్టుబడి పెట్టి దానికి ఏం వస్తుందో అదే కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ మేమేంటంటే, మా దగ్గర 1 రూపాయి కూడా లేకుండా అప్పు తీసుకొచ్చి కొన్నాము. అయినా కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక ప్లాన్ ప్రకారం చాలా తక్కువ టైంలోనే అప్పు తీర్చేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళంగానే మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇది మాది అని చెప్పేసి. అంటే పెద్దవాళ్ళ నుంచి ఎంత వచ్చినా ఏం చేసినా మనం కొనుక్కున్నామంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఇది కొంచెం పిచ్చిగా ఉంది, చూసి చూడనట్టు వదిలేయండి అబ్బా. ఇది అంతకుముందు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా నేను ఇట్లానే పిచ్చిగా కాగితాలు, ఆ కవర్లు ఈ కవర్లు, ఆకులు అలములు అన్నీ పడి పిచ్చిగా ఉండేది. దీనికి ఒక ఆకారం తీసుకురావడానికి నేను స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర ఒక 2-3 days పట్టింది నాకు. ఫస్ట్ మా పెళ్లి టైంకి ఏమో క్లీన్ చేసినట్టున్నారు. ఆ తర్వాత అసలు ఏం పట్టించుకోలేదు. నాకు వెంటనే బాబు పుట్టాడు, వాడితోనే నాకు సరిపోయిందనమాట. అందుకని నేను ఈ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా పెద్దగా పెట్టుకునేదాన్ని కాదు. చిద్వి కొంచెం ఊహ తెలిసిన తర్వాత చూడడానికి నాకే చండాలంగా ఉందనమాట. ఇంటి ఎదురు ఎందుకు ఇలా ఉంది, అందరూ ఉన్నాం కదా ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి నేను ఒక్కదాన్ని అంతా మురుగు, కాలవ, కుక్కలు అంతా పాడు చేసేవి. దాన్ని ఒక 2-3 రోజులు నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక ఆకారం పిచ్చిగా ఉన్న ఈ ప్లేస్కి ఒక ఆకారం తీసుకొని వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన తర్వాత అది మళ్ళీ అలానే తయారైంది. ఇది నా ఫాల్ట్ అయితే అస్సలు కాదు. అయితే అప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు నాకు వీడియోస్ అవన్నీ ఏం తీసుకోలేదు. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, వీడియో తీసుకోవాలన్న ఆలోచన అసలు ఏమీ లేవన్నమాట. నేనేదో ఇంటి ముందు నీట్గా ఉంటుంది కదా, అట్లా పిచ్చిగా అన్నీ పడేస్తే ఎలా ఉంది అన్నట్టుగా క్లీన్ చేసుకున్నా. అది మళ్ళీ మళ్ళీ ఇలానే తయారైంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే, ఈ జాంకాయ చెట్టు నేనే పెట్టాను. నేను పెట్టినప్పుడు చాలా చిన్న మొక్క, ఇప్పుడు ఇంత హైట్ వచ్చేసింది, కాయలు కూడా కాస్తున్నాయి. కాకపోతే ఎండకు కదా, ఎండకు కాసే కాయలు ఎప్పుడూ కూడా టేస్ట్ అనిపించవు అనమాట, అంత బాగుండవు. చిన్న పిందిలే ఉన్నాయి అందులోను. మా ఆయన ఒక కాయ
కోసి చూస్తాను అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కోసారు. బట్ బాగుంటుందండి, అంటే పండిన కాయో లేదంటే కొంచెం దూరగా వచ్చిన కాయ అన్నా బాగుంటుంది, కానీ అట్లా పిందెలు అసలు బాగోవు కదా. నాకు ఇది చూడంగానే చాలా హ్యాపీగా ఉందనమాట. ఎందుకనంటే నేను పెట్టిన చెట్టు ఇంత పెద్దగా అయ్యి కాయలు కాసి, అంటే ఎవరన్నా తినేవ్వండి, ఎవరు తిన్నా పర్లేదు, ఎవరు తిన్నా సరే కొంచెం పెద్దగా అయ్యింది కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మందార చెట్టు కూడా నేనే పెట్టాను. కాకపోతే ఏంటంటే సమ్మర్ కదా, ఎండలు చూసారు కదా ఎలా వేస్తున్నావు, ఈ ఎండలు ఆ చెట్టు ఈ చెట్టు రెండు వడబడిపోయి అలా ఎండిపోయినట్టు ఉన్నాయి. కానీ కొంచెం 2 వర్షాలు పడ్డాయి అనుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. పచ్చగా ఈ చెట్టు నిండా చాలా పూలు పోస్తున్నాయండి. నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, జాంకాయ చెట్లు కాయలు కాస్తున్నాయి, ఈ చెట్టుకు పూలు పోస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇది క్లీన్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఇంటెదురు అందరూ బాగుంటుంది కదా, చండాలంగా ఉంటుంది ఎవరైనా వచ్చినా కూడా. కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరండి, అందరూ పనులు చేసుకుంటారు, పొలాలు వెళ్తుంటారు కాబట్టి ఇంకా అలా వదిలేసినట్టున్నారు, లేదంటే క్లీన్ చేసుకునే వాళ్ళు. నాకేమనిపించిందంటే ఎక్కువ టైం పట్టదండి, రోజు కొంచెం చేసుకుని ఒక 2-3 రోజులు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆ ప్లేసేనండి మన ఇంటి దగ్గర నుంచి చూస్తే మన ప్లేస్ ఈజీగా కనిపించిద్ది అనమాట. అదే చూపిస్తున్నాను నేను మీకు. మాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. అంటే మొత్తం కంప్లీట్గా అప్పు చేసి ప్లేస్ కొనకపోయినా మన దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి, మిగిలిన కొంత అమౌంట్ గోల్డ్ లోన్ కానీ లేదంటే బయట కానీ తీసుకొచ్చేసి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ధైర్యంగా కొనుక్కోవచ్చు అని నేనైతే చెప్తాను. అది కూడా కొన్న తర్వాత ఒక ప్లాన్ ప్రకారం అప్పు తీర్చుకుంటా రావాలండి. ఎలా పడితే అలా చేసేసుకొని వడ్డీలు పెంచేసుకొని అలా కుదరదు. మళ్ళీ పెట్టుబడి పెట్టినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా మీరు ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు అంటే దాన్ని ఒక ప్లాన్ ప్రకారం సంవత్సరానికి ఇంతనో 6 నెలలకి ఇంతనో, అంటే మనకు వచ్చే అదే మనకు వచ్చే డబ్బుల్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, మనకి 6 నెలలకైతే ఇంత వస్తుంది, సంవత్సరానికి అయితే ఇంత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం అప్పు తీర్చుకుంటూ ఉన్నామనుకోండి, ప్లేస్ ఉంటుంది, తర్వాత అప్పు కూడా క్లియర్ అయిపోద్ది. అది ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలండి. అలా ప్లాన్ ప్రకారం చేసుకుంటే అప్పు చేసి కొన్నా కూడా అంత ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటాను. అలా ఇంటికి వెళ్ళి అత్తోళ్ళ ఇంటి దగ్గర సిలిండర్ పెట్టేశాము. తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా ఒకసారి చూసుకున్నాము. చాలా రోజులు అయిపోతుంది మేము కూడా వెళ్ళి ప్లేస్ చూసుకొని చుట్టాల ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా, అక్కడికి కూడా వెళ్ళి రిటర్న్ వచ్చామండి. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు అక్కడ మామిడి తోటలు అవన్నీ కూడా కనిపించాయి. అక్కడ బయట అమ్ముతూ ఉంటారనమాట, తోటల్లో కాయలే తీసుకొచ్చి బయట అమ్ముతూ ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు మేము కూడా కొనుక్కొచ్చుకున్నామండి. కాయలు అయితే భలే ఉన్నాయి. తర్వాత తిన్నాను నేను. కాయలు చిన్నవైనా కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట, బాగున్నాయి. ఆ తర్వాత చిన్నత్తోళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారు అని చెప్పాను కదా, చిన్నత్తోళ్ళు ఇంటికి వెళ్తే అత్త కొన్ని పెసలు పెట్టింది, ఎవరో ఇచ్చారంట, మాకు కూడా తీసుకెళ్ళమని చెప్పింది. అవి తీసుకున్నాను. కొన్ని నిమ్మకాయలు ఇచ్చింది, నిమ్మకాయలు తీసుకున్నాను. ఇక అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంటికైతే వచ్చేసామండి. ఈ రోజంతా పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నాము. కొంచెం ఎండ కదా, అందుకని మాకు అట్లా అనిపించింది. నా ఫేస్ కూడా చూడండి వడబడిపోయింది. కొంచెం పిచ్చిగా ఉంటే ఇగ్నోర్ చెయ్యండి అబ్బా. అద్దోండి అత్త అయితే పెసలు ఇచ్చింది, అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకొకటి మనకి జీడి మామిడికాయలు అంటారు కదా, అవి కూడా కనిపించినాయండి, తీసుకొని వచ్చాను. అసలు ఎప్పుడు నేను తినలేదు, టేస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను. అయితే ఆ బ్యాగ్లో వేసానా, అవి పగిలిపోయాయి. అంటే బాగా పండింది అయి ఉంటుంది, పగిలిపోయి ఆ జ్యూస్ అంతా కూడా బ్యాగ్ నిండా అయ్యింది. అదే చూస్తున్నా. నేనేమనుకున్నానంటే వాటర్ బాటిల్ కూడా అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు తీసుకున్నాం కదా, వాటర్ ఏమైనా అయినాయేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ కాదు, వాటర్ అయితే మనకు ఆరిపోతాయి. కానీ ఇది జ్యూస్ కాబట్టి మళ్ళీ వాటిని వాష్ చేసుకోకపోతే చండాలంగా ఉండిద్ది బ్యాగ్. ఇప్పుడు అదే అనుకుంటున్నా, ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ వాష్ చేయాలా అన్నట్టుగా అనుకుంటున్నాను అనమాట. ఒకటి టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేశాను, కానీ నాకైతే అంత బాగా నచ్చలేదండి జీడి మామిడికాయ. మీరు ఎప్పుడైనా జీడి మామిడికాయలు తిన్నారా? తింటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే మిక్స్డ్ టేస్ట్ అండి, కొంచెం ఉప్పుగా ఉంది, కొంచెం తీయగా ఉంది, కొంచెం వగరగా ఉంది, ఏంటేంటో నాకైతే అంత బాగా నచ్చలేదు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.